మధ్యలో కొద్ది గ్యాప్ ఇచ్చి దెన్ కంటిన్యూ ద క్లాసెస్ అంటే సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అయిపోతుంది. కొద్ది రోజులు అంటే ఒక మీటింగ్ కండక్ట్ చేస్తానన్నారు, దాన్ని బట్టి వస్తూ దాన్ని క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తారు. మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చూడాలి. ఆన్లైనే సార్ అయితే ఫస్ట్ సెమిస్టర్ నెక్స్ట్ మంత్ కండక్ట్ చేయరా సార్? మరి ఎగ్జామ్స్ ఒక యాజ్ యూజువల్ గా జరుగుతాయి. ఎగ్జామ్స్ అనేవి యాజ్ యూజువల్ గా ఉంటాయి. ఎగ్జామ్స్ అనేవి మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి కంటిన్యూ చేస్తారు. కానీ ఏంటి అని అంటే సెమిస్టర్ టైమింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ సెమిస్టర్ వేస్ట్ అవ్వకూడదు కదా. మీకు 1 year ఇప్పుడు 6 months లో ఇది కంప్లీట్ అవ్వాలి. 2 semesters క్లోజ్ అవ్వాలి 1 year లో. మీకు ఆల్రెడీ చాలా టైం అవుతుంది. అంటే ఈ రోజుతో క్లోజ్ అయిపోయిందని అన్నారు. ఈ రోజు వరకు డేట్ యాక్చువల్ గా సెమిస్టర్ కంప్లీట్ అయితే నెక్స్ట్ సెమిస్టర్ స్టార్ట్ అవ్వాలి. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు యూనివర్సిటీ తాలూకా సర్క్యులర్ కూడా అదే, సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ చేయమని. యూనివర్సిటీ వాళ్ళు ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నారు సెకండ్ సెమిస్టర్. మనం ఏంటంటే మధ్యలో మీరేదో కొద్ది రెస్ట్ కావాలని అడిగారంట, బాగా కష్టపడుతున్నాం అని అంటున్నారట గాయత్రి మేడం అంటున్నారు. మేము బాగా కష్టపడుతున్నాం సార్ మేము అందరూ, అందుకని మాకు కొద్ది రెస్ట్ ఇవ్వండి, మధ్యలో కొద్ది గ్యాప్ ఇవ్వండి అని అంటున్నారు. అన్న అడిగారంట మీరు, అందుకని గ్యాప్ ఇస్తున్నాం అండి సార్, లేదంటే మనం క్లాసెస్ స్టార్ట్ చేసేదని అన్నారు. నేను అదే అన్నాను, మనకి అటెండ్ అయ్యే వాళ్ళు అతి తక్కువ మంది మేడం. ఎంతమంది అటెండ్ అవుతున్నారు? మ్యాక్సిమం మనకి 30-35 అంటే బిలో 40, అంతే కదా. ఎప్పుడు చూసుకున్నా మనకి ఏమవుతుందంటే బిలో 40 members అటెండ్ అవుతూ ఉంటారు. 30 to 35, 30కి దగ్గర 27-30 అనేది గ్యారెంటీ ఉంటుంది. మిగతా రిమైనింగ్ మెంబర్స్ అటెండ్ అవ్వట్లా. ఆల్రెడీ ప్రతిరోజు మనం ఇస్తున్నాం, వాళ్ళకి అటెండెన్స్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడే మేడంతో మాట్లాడుతూ నేను మీ క్లాస్ ముందే నేను క్లోజ్ చేస్తాను, మీకు ఇది పంపిస్తున్నాను, నేను లింక్ పంపిస్తుండగా మేడంతో మాట్లాడుతున్నాను. యూనివర్సిటీ క్లాసెస్ ఈ రోజు నుంచే కంటిన్యూ అవుతున్నాయి సెకండ్ సెమిస్టర్. కానీ బట్ మీ క్లాసెస్ అనేవి 1 or 2 days అంటే రెస్ట్ మీకు అయిపోయిన తర్వాత కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత రెస్ట్ తీసుకునేక దెన్ యూ టేక్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్, సెకండ్ సెమిస్టర్ క్లాసెస్. నేను కష్టపడుతున్నానంటే బాగానే నిజానా? ఏ అమ్మాయిలే అబ్బాయిలు అనట్లేదు, అమ్మాయిలు అడుగుతున్నారంటే ఎక్కువ. లేదులే కరెక్ట్ గా మధ్యలో కొంచెం చిన్న గ్యాప్ ఇచ్చారనుకోండి మీకు కూడా కొంచెం రిలీఫ్ లాగా ఉంటుంది. ప్రతిరోజు కంటిన్యూషన్ అంటే మీకే కాదు బోర్ లాగా ఉంటుంది. ఆన్లైన్ క్లాస్, లైవ్ క్లాస్, ఫిజికల్ క్లాస్ అయితే ఇంకా బాగా ఉండేది. ఫిజికల్ క్లాస్ అంటే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయండి కదా. ఈరోజు నేను ఏమి స్టార్ట్ చేసి చెప్పను, క్లాసెస్ ఏం చెప్పను, నేను జస్ట్ మీతో ఇంటరాక్ట్ అవుతూ స్టాప్ చేస్తాను అంతే. అటెండెన్స్ తీసుకుంటాను లాస్ట్ లో అటెండెన్స్ తీసుకుంటాను. ఈరోజు వైజాగ్ సిటీలో కూడా నెక్స్ట్ కేసెస్, న్యూ కేసెస్ అనేవి స్టార్ట్ అయ్యి ఉన్నాయంట, అవునా? డెల్టా వేరియంట్ అనేది కొత్తగా మళ్ళీ వచ్చిందంట. ఎవరు మధురవాడ సంబంధించి ఎవరు ఉన్నారు ఇందులో? ఈ గ్రూప్ లో మధురవాడ వాళ్ళు ఎవరు ఉన్నారా స్టూడెంట్స్? మధురవాడ ఏరియా వాళ్ళు, ఎనీ స్టూడెంట్ ఫ్రమ్ మధురవాడ? మధురవాడ వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఎక్కడ స్టార్ట్ అయిందని తెలుసా? మదిలిపాలెం అన్నారు సార్. మదిలిపాలెం అంటే మా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ కాదమ్మా, మదిలిపాలెం కాదంట, మధురవాడ అంట, వాంబే కాలనీ అని అంటున్నారు. మధురవాడ వాంబే కాలనీ అని అన్నారు. మరి ఏంటి ఎంతవరకు నిజం? ఏదైనా సరే మనకు అనవసరం. మనం అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకుని చక్కగా కేర్ గా ఉంటే మనం కొంతవరకు కంట్రోల్ గా ఉండొచ్చు. ఇంకా మీ వరకు మా వరకు వ్యాక్సినేషన్స్ అయిపోయి, మీలో చాలా మంది వ్యాక్సినేషన్ అవ్వలేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే 18+ ఉన్నారు. మీకు ఎవరికి ఇంకా అవ్వలేదు కదా, వ్యాక్సినేషన్ ఎవరు వేసుకోలేదు కదా. ఇందులో కొంతమంది వేసుకొని ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది వేసుకున్నారు. ఎనీ స్టూడెంట్ వ్యాక్సినేటెడ్? వేసుకున్నారు రేణుక? ఫస్ట్ డోస్ వేసుకున్నాను.
ఫస్ట్ వచ్చేది కోవిషీల్డ్ కోవాక్సినా? కోవిషీల్డ్. కోవిషీల్డ్, వెరీ గుడ్. 1 month ఇంకా అవ్వలేదా? లేదు సార్, రీసెంట్ 1 week అవుతుంది. ఓకే, దానివల్ల ఏ ఎఫెక్ట్స్ ఏం లేదు కదా? లేదు సార్, నార్మల్ గానే. అంటే మనం అలాగా అనుకుంటే, అంటే దానివల్ల ఏమైనా వస్తుంది అని మనం ఏదైనా అనుకుంటే మాత్రం కంపల్సరీ నీకు అటాక్ అయిపోతుంది ఏదో ఒకటి. ఫీవర్ కానీ లేకపోతే బాడీ పెయిన్స్ కానీ అటాక్ అవుతుంటాయి. ఏమీ లేదు, హెల్తీగా ఉన్నాం అనుకుని మనం ఎవరి అంటే యాజ్ యూజువల్ గా వర్క్ లోకి వెళ్ళిపోయామంటే ఏమి ఉండదు. ఏదైనా పర్వాలేదు, కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. రిమైనింగ్ అదర్ స్టూడెంట్స్, మిగతా వాళ్ళు ఎవరైనా వేసుకున్నారా? ఏం శివగా మీరు వేసుకోలేదా? శివకుమార్, యు ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్. వేసుకోవాలి, మీకు కూడా ఇచ్చేస్తారు, పర్మిషన్ ఇస్తారు త్వరలో. తర్వాత నువ్వు ఇప్పటి వరకు ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి, అంటే రేపటి నుంచి మనం ఫస్ట్ సెమిస్టర్ ఆపేస్తున్నాం కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ కి సంబంధించిన వరకు మనం స్టార్టింగ్ నుంచి అంటే 2 parts గా డివైడ్ చేస్తున్నాం. అంటే పొలిటికల్ థియరీ ఒకటి, పొలిటికల్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి. పొలిటికల్ థియరీలో 10 parts ఉంటున్నాయి. అలాగే పొలిటికల్ ఆర్గనైజేషన్ లో మీకు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 parts, 3 chapters ఉన్నాయి. అంటే పొలిటికల్ ఆర్గనైజేషన్ కన్నా పొలిటికల్ థియరీయే ఎక్కువ ఉన్నాయి కాబట్టి పొలిటికల్ థియరీలో మనం ప్రతిరోజు చెప్పుకున్నాం, రివైజ్డ్ గా కూడా చెప్పుకున్నాను ప్రతిదినం. కాబట్టి ఆ థియరీస్ అన్ని కూడాను అంటే డివైన్ ఆరిజిన్ థియరీస్ ఉన్నాయి. డివైన్ ఆరిజిన్ థియరీస్ అంటే థియరీస్ ఆఫ్ ది ఆరిజిన్ ఆఫ్ ది స్టేట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. అలాగనే నెక్స్ట్ వెస్టర్న్ పొలిటికల్ థాట్ కానీ, తర్వాత ఇండియన్ పొలిటికల్ థాట్ కానీ, అంటే హిందూ కాన్సెప్ట్ స్టేట్ కానీ, ఇస్లామిక్ కాన్సెప్ట్ ఇండియన్ పొలిటికల్ థాట్ లో, అలాగే వెస్టర్న్ పొలిటికల్ థాట్ లో నేచురల్ లా కానీ, నేచురల్ రైట్స్ కానీ, లిబరలిజం, సోషలిజం అండ్ ఐడియలిజం, ఇవి ఇంపార్టెంట్స్. ఇవి కొద్దిగా బాగా ఇవి ఎందుకంటే రిమైండర్ లో ఉండాలి. ఎందుకంటే అయిపోయింది, సెమిస్టర్ క్లోజ్ అయిపోయింది కదా అని చెప్పి వదిలేశారు అనుకుంటే రేపు ఎగ్జామినేషన్ ఎంత కష్టపడిందంతా వేస్ట్ అయిపోయింది మీకు. అందుకనే ప్రతిరోజు నేను చెప్పడానికి రీజన్ అదే. ఎందుకంటే లాస్ట్ నాకు ఒక సెమిస్టర్ అలాగే అయ్యారు స్టూడెంట్స్. ఇప్పుడు కూడా 2/5 స్టూడెంట్స్ అలాగే ఉంది. సేమ్ 1.5 month నుంచి ఐడియల్ గా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం తెలియదు, ఆగిపోయారు. అలాగే ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ మనం చెప్పుకున్నాం, నిన్న కూడా నేను చెప్పుకున్నాను. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ గవర్నమెంట్, సోవర్నిటీ, తర్వాత థియరీస్ ఆఫ్ ది ఆరిజిన్ ఆఫ్ స్టేట్, అలాగే నేచర్ స్టేట్ దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ చాప్టర్స్. ఆర్గనైజేషన్ ఆఫ్ గవర్నమెంట్స్ లో ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి, ఫెడరల్ అండ్ క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్స్ అండ్ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్. ఇవి ప్రతి సంబంధించిన ఒక డౌట్ సార్. చెప్పమ్మా, అడుగు సార్. అది ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అని అడిగితే 3 types ఉన్నాయి కదా సార్, ఏన్షియంట్ ఫార్మ్స్, మోడర్న్ ఫార్మ్స్, ఆ టైప్ లో రాయాలా సార్, లేదంటే యూనిటరీ ఫార్మ్, ఫెడరల్ ఫార్మ్ ఆ ఫార్మ్ లో రాయాలా? మనము వాడు జనరల్ గా ఎస్ఏ క్వశ్చన్ అడిగేటప్పుడు 1తో రాసేయటం బెస్ట్. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఏం చేశారంటే కన్ఫ్యూజ్ అయిపోయారు. వాడు అడిగింది ఏంటంటే జనరల్ గా అడిగాడు, ఏన్షియంట్ అండ్ మోడర్న్ ఫార్మ్స్ కలిపి రాసేయటం బెస్ట్. ఏదైనా మనకి 2 కరెక్టే. ఎందుకంటే ఏన్షియంట్ ఫార్మ్స్ లో మనం తీసుకుంటాం, మోడర్న్ ఫార్మ్స్ లో గవర్నమెంట్ తీసుకుంటాం. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడిగినా, ఎస్ఏ క్వశ్చన్ అడిగినా కూడా మెన్షన్ చేయడం సేఫ్. ఎందుకంటే ఏదో ఒకటి రాయకూడదు, 2 రాయటం బెస్ట్. మీరు క్లియర్ గా సజెటింగ్ పెడతారు ఏన్షియంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకంటే కరెక్షన్ చేసేవాడికి ఏదైనా ప్రాబ్లం లేదు. అప్పుడు ఏమవుతుంది, బోత్ ఆన్సర్స్ ని కరెక్ట్ చేయగలుగుతారు. అలా కాదు సార్, అది ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ లో ఏన్షియంట్ ఫార్మ్స్, మోడర్న్ ఫార్మ్స్ ఒక్క క్వశ్చన్ కింద సార్. వేరే మళ్ళీ ఆర్గనైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ లో ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అని ఉండి యూనిటరీ, ఫెడరల్, కాన్ఫెడరల్, క్వాజీ ఫెడరల్ ఉంది కదా సార్. అవును, ఆర్గనైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ లో ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేటప్పుడు ఇది మోడర్న్, ఇది వచ్చిందమ్మా. యూనిటరీ అండ్ ఫెడరల్, క్వాజీ ఫెడరల్ అనేది ఇది డిఫరెంట్. ఇది మనం చెప్పేది ఇంతకు ముందు వేరే డిఫరెంట్. ఏది మనకు చెప్పిన ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం, ఏన్షియంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. అందులో మొనార్కీ, అరిస్టోక్రసీ, డెమోక్రసీ అనేది అని మనం చెప్పుకున్నాం కదా. అదే కానీ ఆర్గనైజేషన్ అడగకుండా ఓన్లీ ఫార్మ్స్ అడిగితే కష్టం కదా సార్. రెండిట్లో ఏ రాయాలో? రెండిట్లో ఏం రాయండి అప్పుడు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏం చేశారని అంటే ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అడిగితే ఏన్షియంట్ అండ్ మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఏన్షియంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే మొనార్కీ, అరిస్టోక్రసీ, డెమోక్రసీ సంబంధించి డిక్టేటర్షిప్ ఇవి రాసుకున్నారు. మోడర్న్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వీటికి సంబంధించి రాశారు. కానీ నేనేం చెప్పానంటే 2 క్లబ్ చేస్తూ రాయమని చెప్పాను. 2 క్లబ్ చేయమని. ఎందుకంటే మీకు ఏమవుతుందంటే 2 కూడాను అంటే మొనార్కీ
మోనార్కీ కానీ అరిస్టోక్రసీ కానీ డెమోక్రసీ రాస్తూ యూనిటరీ అండ్ ఫెడరల్ కూడా దాన్ని మెన్షన్ చేయండి. ఎందుకంటే వాడు ఎటు వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు. వాడు అందులో మీకు ఎలా ఉందంటే కన్ఫ్యూజింగ్ గానే ఉంటది. ఎందుకంటే మోడర్న్ ఏది, ఏన్షియంట్ ఏదని అనేది. ఏన్షియంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే మోనార్కీ అండ్ అరిస్టోక్రసీ. డెమోక్రసీ వచ్చేటప్పటికి మనకి ఏమవుతుంది, మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ లోకి వచ్చేస్తుంది. అందులోనే యూనిటరీ అండ్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యాడ్ అవుతుంది. అర్థమవుతుందా? అండర్స్టాండ్? ఎస్ సార్. అందుకని మన ఆన్సర్ రాసేటప్పుడు ఏంటంటే క్లియర్ గా ఏంటంటే ఈ రెండు రాస్తూ, అంటే ఏన్షియంట్ అండ్ మోడర్న్ రాస్తూ దెన్ కంటిన్యూ ది ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ లో ఇవి కూడా రాస్తాం. పొలిటికల్ ఆర్గనైజేషన్ సంబంధించిన వరకు వీటిలో కూడా రాస్తాం. మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తే ఏ రాయాలి సార్ అని అంటే మామూలుగా జనరల్ గా రాయాలి. అలాగని మరి ఎలా అనుకున్నారు షార్ట్ అని అడిగితే? అలాగ అడగడు. లాస్ట్ టైం యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ డైరెక్ట్ గా అడిగాడు. ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ లో ఇవేం అడగల. మోడర్న్ ఏన్షియంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏమైనా అడగల. యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి అడిగాడు. మీరైతే అసైన్మెంట్ లో ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ షార్ట్ ఆన్సర్ ఇచ్చారు సార్. షార్ట్స్ ఆఫ్ రాసేటప్పుడు మనకి ఇవి మోడర్న్ అండ్ ఏన్షియంట్ రాస్తే సరిపోతుంది. కానీ మీరు అప్పుడు యూనిటరీ ఫెడరల్ రాయమన్నారని అవి రాసేసారు. ఎప్పుడు రాశారు? మన ఎగ్జామినేషన్ లో రాశారు. రాసిన ప్రాబ్లం లేదమ్మా. ఏది రాసినా ప్రాబ్లం లేదు. ఏం లేదు, పర్వాలేదు. ఇది రాసినా అది రాసినా పర్వాలేదు. కానీ ఎగ్జామినేషన్ ఇచ్చేటప్పుడు రెండు క్లబ్ చేసి రాస్తే ఇంకా బెస్ట్. వాడు ఏమవుతుంది అంటే వాడు ఏ ఆప్షన్ ఇచ్చినా సరే మనం కరెక్షన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేది యూనిటరీ అండ్ ఫెడరల్ అని రాసినా, క్వాజీ ఫెడరల్ రాసినా నో ప్రాబ్లం. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో సేమ్. అందులో కూడా మనకు డెమోక్రసీ కానీ, యూనిటరీలో మీకు ఏమొస్తుంది, మొనార్కీ వస్తుంది. యూనిటరీలోకి వచ్చేటప్పటికి మొనార్కీ. అలాగే ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, డెమోక్రసీలోకి వస్తుంది. అరిస్టోక్రసీ అనేది ఇందులో పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ అందుకనే ఏం చేస్తారు, ఇవి యాడ్ చేస్తూ రాసుకోవడం సేఫ్. లాస్ట్ టైం రాశారు స్టూడెంట్స్ అయినా, రెండు క్లాస్ చేస్తే రాశారు. నేను కరెక్షన్ చేసేటప్పుడు కూడా పేపర్స్ ఏం చేశారంటే లాస్ట్ ప్రీవియస్ పేపర్స్, ఇక్కడ కాదు తిరుపతి యూనివర్సిటీ సంబంధించిన వచ్చి ఎస్వి లా యూనివర్సిటీ సంబంధించిన వరకు పేపర్స్ మనకు ఆంధ్ర యూనివర్సిటీకి ఇక్కడికి వచ్చి అప్పుడు కరెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారనంటే ఇవి ఈజీ రాస్తూ దెన్ కంటిన్యూడ్ ది ఈ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ యూనిటరీ అండ్ ఫెడరల్ కూడా రాశారు. కరెక్ట్ చేసాం. ఎందుకంటే అక్కడ ఏ రాసినా సరే అది చాయిస్ గా మన కరెక్షనే, కరెక్ట్ అదే. ఇది ఏం ప్రాబ్లం లేదు. దానికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఇప్పుడు అసైన్మెంట్ లో రాసావు, అది కరెక్టే. దాని గురించి వరీ అవ్వక్కర్లా. ఓకేనా సార్? అయితే ఏన్షియంట్ ఫార్మ్స్ అది రాసాక మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ లో ఫీచర్స్ ఆఫ్ యూనిటరీ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ రాస్తే సరిపోతుంది సార్. అలాగా వాడు అడిగితే, వాడు యూనిటరీ ఫీచర్స్ ఫెడరల్ ఫీచర్స్ అడిగితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇవన్నీ ఎందుకు రాయటం ఎందుకు? యూనిటరీ ఫార్మ్ అంటే యూనిటరీ ఫార్మ్ అని అర్థం, మీనింగ్ రాస్తాం అంతే. ఫెడరల్ ఫార్మ్ అంటే ఫెడరల్ ఫార్మ్ రాస్తాం. కానీ అది ఫీచర్స్ ఇవన్నీ అడిగాడు. లాస్ట్ టైం ఏంటంటే యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వాట్ ఈస్ ద యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ అని అన్నాడు. అప్పుడు ఏం చేశారనంటే యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రాస్తూ ఫీచర్స్ రాశారు. అంతేగాని ప్రతిదానికి మీరు ఏంటంటే ఫీచర్స్ షార్ట్ ఆన్సర్ కోసం ఫీచర్స్ రాయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఓన్లీ ఎక్స్ప్లెనేషన్, అంటే ఆ తాలూకా గవర్నమెంట్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అంతే. ఇప్పుడు కూడా మీకు ఏంటంటే మొనార్కీ కానీ అరిస్టోక్రసీ కానీ డెమోక్రసీ అన్నా కూడా వాటికి సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అంతే. దాని గురించి ప్రత్యేకంగా వివరంగా రాయక్కర్లేదు, టైం వేస్ట్ అవుతుంది. సార్ ఓకేనా? ముందు టాపిక్ ప్రకారం టైప్స్ అయితే ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ లోని మోడర్న్ ఫార్మ్ అలా ఇచ్చారు సార్. తర్వాత మళ్ళీ ఇవి 4 టైప్స్ ఇచ్చారు, యూనిటరీ, ఫెడరల్, మొత్తం ఈ 6 టైప్స్ కలిపి రాసిస్తాం సార్. అయితే 6 టైప్స్ అని పెట్టి మామూలుగా ఏంటి 6 టైప్ అని అంటే మీరు మోడర్న్, ఏన్షియంట్ అండ్ మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అని రాస్తారు. రాస్తూ ఇవి అంటే 3 ఇవి రాస్తా. ఫస్ట్ ఇది మొనార్కీ, అరిస్టోక్రసీ అండ్ డెమోక్రసీ రాస్తూ దెన్ కంటిన్యూ ద యూనిటరీ అండ్ ఫెడరల్ అని కంటిన్యూ చేస్తాం. అంటే దానికి ఫీచర్స్ గట్రా మీరు రాయవలసిన అవసరం లేదు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మాత్రం ఫీచర్స్ గట్రా ఏమి రాయక్కర్లేదు. దాని గురించి ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎస్ఐ క్వశ్చన్ అడిగేటప్పుడు మాత్రం కంపల్సరీ మెన్షన్ చేస్తాడు యూనిటరీ అంటే యూనిటరీ, ఫెడరల్ అంటే ఫెడరల్. కానీ ఇంతవరకు ఏంటంటే ఒక ఎగ్జామినేషన్స్ లో మాత్రం ఇచ్చాడు యూనిటరీ అనేది. కాబట్టి అలాగే మొనార్కీ కానీ అరిస్టోక్రసీ అని ఎస్ఐ క్వశ్చన్స్ ఎప్పుడు రావు. తర్వాత డెమోక్రసీ సంబంధించిన వరకు టైప్స్ ఆఫ్ డెమోక్రసీ అనేది అడిగాడు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డెమోక్రసీ?
టూ టైప్స్. డెమోక్రసీలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ సంబంధించిన వరకు దాన్ని అడిగాడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. లాస్ట్ టైం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మీరు చూస్తే వరల్డ్ క్వశ్చన్ పేపర్స్ లో అది ఉంటుంది. యూనిటరీ అడిగాడు, డెమోక్రసీ గురించి అడిగాడు. అందుకనే మీకు ఏంటంటే షార్ట్ ఆన్సర్ గురించి ఎక్కువగా రాసేటువంటి అంటే 1.5 పేజ్ రాస్తే సరిపోతుంది. ఓకే, ఇంకా చెప్పండి ఎనీవన్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? కానీ ఎగ్జామినేషన్స్ వచ్చేటప్పటికి మాత్రం ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఎక్కువ టైం ఉంది, చాలా లాంగ్ టైం ఉంది. ఇప్పుడు మనకు పొలిటికల్ ఆర్గనైజేషన్ లో అంటే సెకండ్ పార్ట్ లోకి వెళ్ళిపోతాం మనం. ఎందులోకి? ఫౌండేషన్స్ ఆఫ్ పొలిటికల్ ఆబ్లిగేషన్ లోకి వెళ్ళిపోతాం. అంటే ఇవన్నీ చాప్టర్స్ మీకు ఎక్కడ వస్తాయి అంటే మళ్ళీ ఇందులో ఉంటాయి. మన ఫస్ట్ సెమిస్టర్ లో చెప్పుకునేవే సెకండ్ సెమిస్టర్ లోకి వస్తాయి ఇవన్నీ. కానీ ఆబ్లిగేషన్ చెప్తాం అంటే దాని ఇంపార్టెన్స్, దానికి సంబంధించిన వరకు చెప్తాం అంతే. ఆబ్లిగేషన్స్ లో అంటే ఎంత ఎక్స్ప్లెనేషన్స్ ఉండదు, ఆబ్లిగేషన్స్ అనేది మాత్రమే చెప్పుకుంటాం. కాబట్టి ఏంటంటే కొంత రివ్యూగా ఉంటుంది. సెకండ్ పార్ట్ చెప్పేటప్పటికి మీకు రివ్యూ వస్తుంది, అంటే సెకండ్ సెమిస్టర్కి వచ్చేటప్పటికి. అయినా సరే ఫస్ట్ పార్ట్ ని మాత్రం వదిలేయకూడదు. చక్కగా ఏంటంటే ప్రతిరోజు కూడాను దానికి సంబంధించిన వరకు కొంత ఆన్సర్ రాసుకొని చదువుకుంటుంటే బెస్ట్. ఓకేనా? మానస చెప్పు. సార్ మాకు సోషాలజీ ఎవరు చెప్తారు సార్? సోషియాలజీయా? ఎస్ సార్. మేడం ఆవిడెవరు, సౌదామణి గారు కాదు కదా, ఇప్పుడు ఆవిడలేరు. ఇంకో మేడం ఉన్నారు సోషియాలజీ, చెప్తారు, బాగానే చెప్తారు ఆవిడ. సోషియాలజీ మేడం ఒక ఆవిడ ఉన్నారమ్మా. మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి ఉందా సోషియాలజీ? ఎస్ సార్, సెకండ్ సెమిస్టర్ మాకు సోషాలజీ. సెకండ్ సెమిస్టర్ సోషియాలజీ ఉంటారు మేడం ఎవరు? సోషియాలజీ కాదు ఉన్నారు, ఆవిడ కూడా సీనియర్ మన దగ్గర ఇప్పుడు చాలా రోజుల నుంచి చెప్తున్నారు. కట్ అయిపోయిందా? లైన్ లో ఉన్నారా మీరు? ఎస్ సార్. నాకు కట్ అయిపోయింది. ఓకే, ఆవిడ సీనియరే, చాలా అంటే చాలా బ్యాచ్ల నుంచి ఆవిడ కూడా చెప్తున్నారు. సోషియాలజీ కూడా ఏముంటుందంటే మన పొలిటికల్ సైన్స్ రిలేటెడ్ గా ఉంటుందా టాపిక్స్ అన్ని కూడాను, దీనికి దానికి కొద్దిగా రిలేటెడ్ గా ఉంటాయి. మీకు సొసైటీ గట్రా నేను చెప్పున్నాను, అవన్నీ మళ్ళీ వస్తాయి. సోవర్నిటీ అన్ని కూడా అందులో ఉంటాయి, సోవర్నిటీ కూడా అందులోనే ఉంటుంది. సోషియాలజీ టాపిక్ చూడండి, అందులోనే అలా వస్తాయి రిలేటెడ్ గా. అంటే నెక్స్ట్ ఇయర్ మీకు వచ్చేటప్పటికి ఏమొస్తాయి? పొలిటికల్ సైన్స్ ఉంటుంది, సోషియాలజీ ఉంటుందా? సోషియాలజీ, ఎకనామిక్స్ ఉంటుందా? ఎకనామిక్స్ లేదు సార్. ఎకనామిక్స్ సోషియాలజీ ఉంటుంది. రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్ మామూలు కామన్ గా ఉంటాయి. ఆ పొలిటికల్ సైన్స్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే మీకు 8th సెమిస్టర్ వరకు ఉంటుందేమో. 3 years వరకు 4 years వరకు ఉంటుందేమో. 3/5 తో క్లోజ్ అవుతుంది. కరెక్టే, అంటే 6 సెమిస్టర్స్ అంతవరకు మీకు ఇది స్కోరింగ్ సబ్జెక్ట్స్. ఇది సోషియాలజీ ఉంటుంది, సోషియాలజీ కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే రేపటి నుంచి ఏం చేస్తారంటే మీకు చెప్తారంట, మీకు ఆల్రెడీ చెప్పుంటారేమో, గ్రూప్ లో పెట్టారా ఏమన్నా? రేపటి నుంచి క్లాసెస్ ఏమైనా చేస్తారో అనౌన్స్ చేస్తారా? అది మేడం చెప్పారు ఏమన్నా? రేపటి నుంచి అసలు సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అవ్వాలి. అలా ఏం చెప్పలేదు సార్, కానీ జూలై 1st తో ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అవుతాయి. సెకండ్ సెమిస్టర్ కొంచెం సెకండ్ సెమిస్టర్ అనేది అదే మధ్యలో కొద్ది గ్యాప్ ఇచ్చాక మళ్ళీ స్టార్ట్ చేసుకున్నానంట. మిగతా సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా క్లాసెస్ అవుతాయి. మీకు వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూషన్ ఎక్కడా మిస్ అవ్వలేదు, క్లాసెస్ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి, అంతే కదా? మధ్యలో హాలిడేస్ ఎక్కడ రాలేదేమో కదా? ఎక్కడ రాలా, హాలిడేస్ ఏమి రాలేదు మీకు. సరే చూద్దాం, నెక్స్ట్ సెమిస్టర్ లో కలుద్దాం మనం అందరం. సెకండ్ సెమిస్టర్ ఏముంది? ఫౌండేషన్స్ ఆఫ్ పొలిటికల్ ఆబ్లిగేషన్ అనమాట, అంతే కదా? సెకండ్
సెకండ్ సెమిస్టర్ అదే ఫౌండేషన్స్ ఆఫ్ పొలిటికల్ అప్లికేషన్ ఎస్ సార్. అవే ఉంటుంది. పవర్, అథారిటీ, లెజిటిమసీ ఆఫ్ పవర్, యూటిలిటేరియన్ థియరీ, సివిల్ డిసోబీడియన్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రామిసరీ అండ్ కాంట్రాక్చువల్ లయబిలిటీస్ కొద్దిగా కొన్ని Contemporary of legitimation, Western political thought, medieval political thought, European political thought. ఇవన్నీ ఉంటాయి. అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకునేవే అవి. వాటికి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది ఇందులో యాడ్ చేయాలి. అప్లికేషన్ అనేది చేయాలి. అప్లికేషన్ అనే పార్ట్ అనేది వస్తుంది అంతే. రిమైనింగ్ అంతా కంటిన్యూషన్ లో జరుగుతూ ఉంటది. కొద్దిగా కాంప్లికేటరీ థియరీస్ మనకు చెప్పాలంతే. ఓకే, కంటిన్యూ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ లో మనం కలుద్దాం. సిలబస్ లో మీరు ఇది ఫాలో అవుతూ ఉండండి. ఏదైనా ఉంటే సెకండ్ సెమిస్టర్ మన క్లాసెస్ చెప్పుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. అందులో ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే ఓకే సార్. ఎగ్జామ్స్ ఆగస్టులోనే ఆగస్టే జరుగుతాయి. ప్రమోదిని ఆగస్టే జరుగుతాయి. ఆగస్ట్ మంత్ లోనే జరుగుతుంది. ఏ డేట్ అనేది ఫిక్స్ అవ్వలేదు కానీ ఆగస్ట్ 9th అని అంటున్నారంట. ఇది టైం టేబుల్ వచ్చింది సార్, అందుకనే ఆగస్ట్ 9th అని అంటున్నారు. 9th నుంచి సాగర్ గారు 12th అన్నారు అంటున్నారు. 9th అని ఉంటున్నాను సార్. మీకు టైం ఐడియా టేబుల్ వచ్చిందా? ఉంది సార్. అంటే వేరే గ్రూప్ లో పెట్టారు సార్. అవును, అది ఎవరు పెట్టారు? నేను మధు చెప్పాడు కదా, అదేనా? అదే అనుకుంటున్నాను సార్. అంటే కానీ టైం టేబుల్ ఇచ్చిన తర్వాత ఇది ప్రమోటెడ్ అని వచ్చింది సార్. అవును, ఆథరైజర్ గా మనకి ఇంకా రాలేదు కదా. ఆథరైజర్ గా రావాలి కదా. అవును సార్, అవును సార్. అంటే అది ఏ దగ్గర నుంచి వచ్చింది సార్ ఆ టైం టేబుల్. అంటే మీకు ఏమవుతుందంటే ముందు ప్రపోజల్ టైం టేబుల్స్ అన్ని వస్తాయి. ప్రపోజల్స్ అంటే ఇలా అనుకుంటున్నారు అని అనేది అంతే తప్పించి అది ఆథరైజర్ కాదు. తర్వాత సిగ్నేచర్స్ తో వస్తాయి. అది మన కన్ఫర్మ్ టైం టేబుల్స్ అనమాట. ఏం ధార్మిక మొత్తం గ్రూప్ లో నువ్వు యాడ్ చేసిన 80 మెంబర్స్ యాడ్ అవ్వట్లేదు కదా, రావట్లేదు కదా ధార్మిక? నౌ జాయిన్. లేదు సార్, స్టార్టింగ్ లోనే వచ్చాను. కాల్ వస్తే ఎగ్జిట్ అవును కరెక్ట్. ఓకే, అవును చూస్తున్నాను. ఇప్పుడు నీకు మనం 80 మెంబర్స్ కదా నువ్వు ఇచ్చేసావు, గ్రూప్ ఇచ్చేసావు. 80 79 ఫ్యాకల్టీతో కలిపి 80 ఉన్నారు సార్. నార్మల్ గా 1/5. ఓకే. యాక్చువల్ గా మీ స్టూడెంట్స్ మొత్తం ఎంతమంది? ఫ్యాకల్టీ 4 తీసేసాయి. 4 మెంబర్సే కదా. పొలిటికల్ సైన్స్, ప్రిన్సిపల్ సార్ 74 ఉంటారు సార్ స్టూడెంట్స్. 6 మెంబర్స్ అంటే 6 మెంబర్స్ 74 లో మాకు ఎవ్రీ రెగ్యులర్ గా అటెండ్ అయ్యే స్టూడెంట్స్ ఎంతమంది? 30+ ఉంటారు అంతే కదా. ఎస్ సార్. అంతే. రిమైనింగ్ స్టూడెంట్స్ మనకి అటెండ్ అవ్వట్లా. ఎందుకంటే మీ ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత మీకు సంబంధించిన వరకు అసైన్మెంట్స్ మార్క్స్ కానీ తర్వాత నెక్స్ట్ ఈవో కానీ మొత్తం మేము వేయాల్సిన మార్కులకి అటెండెన్స్ లిస్ట్ తీసుకుంటారు వాళ్ళు. అందుకనే నాకు అప్డేటెడ్ గా పంపించమన్నా సార్ మీ దగ్గర ఉందా అని అడిగారు నాకు ఈరోజు. ఆ మెయిల్ లో ఎప్పుడు ఉంది. అది మీకు నేను ఇచ్చేసే కంటే నా దగ్గర ఉంచుతాను. మీరు మొన్న ఈ సెమినార్ టాపిక్స్ ఇచ్చిన రికార్డింగ్ తో సహా మొత్తం టోటల్ నా దగ్గర ఉంది. కాబట్టి ఏంటంటే అటెండెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా అడుగుతున్నారు. 75% అటెండెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి, ఈవెన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. అది వాళ్ళు అటెండ్ అవుతున్నారో లేదో చెక్ చేసుకోండి స్టూడెంట్స్ సార్. దాన్ని బట్టి డిసైడ్ చేయండి, మార్క్స్ ఇవ్వండి అని అన్నారు. అంటే మీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతను మాకు ఒక వస్తుంది, యూనివర్సిటీ నుంచి ఒక లిస్ట్ వస్తుంది. దానిలో మనం మార్క్స్ ఇవ్వాలి. ఆ మార్క్స్ అనేది మేము రాస్తాం. ఓకే, కాబట్టి మీరు ఆల్రెడీ ఇంతవరకు వచ్చిన వాళ్ళు సేఫ్. రిమైనింగ్ ఆబ్సెంట్ అయిన వాళ్ళ సంగతి ఆలోచించుకోవాలి. ఓకేనా? దీని గురించి వరీ అవ్వద్దు. అటెండ్ అయిన వాళ్ళు బెస్ట్, పర్వాలేదు. చెప్తామే అసైన్మెంట్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి ఏంటి అనేది చెప్తాం. అది ఇప్పుడు కాదు, ఇంకా కాలేజ్ స్టార్ట్ అవ్వలేదు కదా. ఇప్పుడు మీరు తెలిసిన ఇదో మరి ఫిజికల్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అంటే అప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు ఇది సబ్మిట్ చేయాలి. కాలేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఒకటి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ మిడ్ ఎగ్జామ్ పేపర్స్, మిడ్ ఎగ్జామ్ రాశారు కదా, ఆ 2 పేపర్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి సబ్మిట్ చేయాలి. ఆ పేపర్స్ ఇవి సబ్మిట్ చేయాలి.
దాన్ని బట్టి వాళ్ళు అన్ని కూడా డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ మీకు వైవా అన్ని జరుగుతాయి కదా, వైవా ఉంటుంది కదా. ఇప్పుడు నేను అడిగిన నేను ప్రతి టాపిక్ మిమ్మల్ని అడుగుతున్నాను నేను, అది వైవాలో ఆ మేడం గ్యారంటీ అడుగుతుంటారు చూడండి. ఎందుకంటే లాస్ట్ టైం వైవా టైంలో నేను ఆవిడ మేడంతో పాటు ఉన్నాం. వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అని అంటారు. అదే మీరు ఏదో టాపిక్ చెప్తారు, టక్కన అదే దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు, లేదంటే ఆవిడకి ఇంట్రెస్టింగ్ చాయిస్ బట్టి ఆవిడ అడుగుతారు. అప్పుడు మనకి ఐడియా వచ్చి ఉంటారు కదా. ఈవెన్ ఎకనామిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ కోర్స్ కానీ, ఏదైనా ఒకటి సబ్జెక్ట్ తెలియాలి కదా. అడిగేటప్పుడు గలగల మనం చెప్పగలుగుతూ ఉన్నారు అనుకోండి, వెరీ గుడ్ స్టూడెంట్స్, వీళ్ళు బాగా చెప్తున్నారు. ఎందుకంటే లాస్ట్ స్టూడెంట్స్ కంపల్సరీ కావాల్సింది ఏంటంటే వాయిస్. టీచర్ అండ్ లాయర్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ హ్యావింగ్ వాయిస్. వాయిస్ అనేది ఉండాలి. ఇందులో నేను చాలా మంది మంచి స్టూడెంట్స్ ఉన్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. వాళ్ళు రేపు పొద్దున కోర్టులో కూడా వాళ్ళు చక్కగా అటెండ్ అవ్వగలుగుతారు. అలా అయితే సైలెంట్ గా ఉండిపోయే వాళ్ళు కాదు, సైలెంట్ గా ఉండకూడదు, బయటకు వాయిస్ వస్తూ ఉండాలి. ఎక్కడైనా సరే, ఏ తాలూకా ఏదైనా సరే, దాంట్లో ఏదైనా సరే డిస్కషన్ లో అయినా సరే వాళ్ళు మాట్లాడుతూ ఉండాలి. అలాగే రిమైనింగ్ సైలెంట్ గా ఉండిపోయే వాళ్ళందరూ కూడా తక్కువ ఉంటారు, వాళ్ళు కూడా చెప్తారు చక్కగా. ఓకే సరేమ్మా, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెమిస్టర్ క్లాసెస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. హాలిడేస్ అనేది మరి రేపు మీకు ఇస్తారు అనుకుంటాను, పెడతారు. రేపటి నుంచి 2 days హాలిడేస్ ఇస్తామని అనుకుంటున్నాను. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, హాలిడేస్ ఉంటాయి. ఓకే సార్. ఎన్ని రోజులు అనేది కన్ఫర్మ్ కాదు, అది 1 week అవ్వచ్చు, 3 days అవ్వచ్చు, 2 days అవ్వచ్చు, చెప్పలేము. ఓకే, టుమారో ఆన్వర్డ్స్ మీకు ఉంటాయి, హాలిడేస్ ఉంటాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.